చేద్దాం. దేవుని హస్తము ఈ 2024 సంవత్సరం అంతా తోడయుండి కాచి కాపాడి పోషించి సంరక్షించి మేలు చేసి అవసరాలు తీర్చి సజీవ లెక్కలో ఉంచినందుకు కుటుంబం కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. అమ్మ చెప్పిన సాక్ష్యం విన్నాం. సాక్ష్యం ద్వారా దేవుని మహింపరిచింది. దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా ఏం చేశాడో, ఎలా అవసరాలు తీర్చాడో అన్ని చెప్పింది. అందును బట్టి వారు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. నిజంగా దేవుని హస్తము తోడై ఉండటం వల్లనే, దేవుడు బలపరచటం ద్వారాగానే ఇదంతా జరిగిందని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా కొన్ని లేఖన భాగాల్ని మరి నేను తెలియచేస్తాను. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం. యెహోవా హస్తము నాకు తోడై ఉన్నందున నేను బలపరచబడి తిని. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం అంతా కూడా ఈ కుటుంబానికి దేవుని హస్తము తోడై ఉండటం వలన మాత్రమే వీరు బలపరచబడ్డారు, ఆదరించబడ్డారు, పోషించబడ్డారు, అవసరాలు అన్నీ కూడా తీర్చబడ్డవి అన్న సంగతి నేను అనుకున్నాను. దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి అదే సాక్ష్యం కూడా అమ్మాయి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లేకుంటే వీరు ఇంకా బలహీన పడిపోయేవాళ్ళు, విశ్వాసాన్ని కోల్పోయేవాళ్ళు, మరి సమస్యల్లో ఉండేవారు. దేవుని మహాకృపను బట్టి ఆ సమస్యలు దేవుడు తొలగించాడు. ఎందుకంటే దుష్టుడి కనుదృష్టి కుటుంబం మీద ఉంది. ఇంకా శోధన పెట్టడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు. అయితే మరి అనుకొని మేమందరం కూడా ప్రార్థన చేశాం. అమ్మాయి కూడా ఫాస్టింగ్ ఉండి మరి ప్రార్థనాపూర్వకంగా వాటిని జయించటానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. నిజంగా దుష్టుడు కన్ను ఉన్న కుటుంబాలు శోధనలు ఏ కుటుంబం మీదకైతే రాబోతున్నావో వారు ఆ విధంగా అమ్మాయి చేసినట్లుగా ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు క్షేమస్థితినిస్తాడన్న విషయం మరొకసారి దేవుడు మరి మన కళ్ళ ముందు సాక్ష్యంగా ఉంచాడు. అమ్మాయిని మనం ఇప్పుడు సాక్ష్యం చెప్పింది మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా ఆయన శరీరంలో కూడా దేవుడు ముళ్ళు ఉంచాడు. ఏమ్మా, ముళ్ళు ఉంచినా కూడా దేవుడు కృప చూపి బలపరిచాడు. అందుకని పౌలు గారు దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. ఏమ్మా, ఈ మాటలు ఆత్మీయ బిడ్డ అయినటువంటి తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనం లాస్ట్లో చూస్తాం. నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనైయున్నాను, తెలియక చేసిన కనికరించబడ్డాను. దేవునికి స్తోత్రం. కొన్ని మనకు తెలియవు, అయినా దేవుని కనికరం మన ఎంట ఉండబట్టి దేవుడు కృప చూపాడు. ఆ కృపను బట్టే ఈ సంవత్సరం మరి క్షేమంగా సజీవ లెక్కలో అందరూ ఉండగలిగారు. గతంలో జరిగిన కీడు మనకు తెలుసు. ఆ కీడుల్లో కూడా దేవుడు మరి చాలా వరకు ఆదరించుకుంటూ వచ్చాడు, నెమ్మలపరుచుకుంటూ వచ్చాడు. మళ్ళీ అలాంటి శోధన కుటుంబానికి ఎదురైనప్పుడు దేవుడు మహా కనికరంతో ఆదుకున్నాడు. నాగేశ్వరరావు గారికి అయితే చిన్న చిన్న గాయాలతోనే అంటే దేవుడు తగ్గించాడు. రాధమ్మ గారికి కూడా కొంచెం మరి దెబ్బలు తగిలినాయి, కానీ మరి వారికి కూడా స్వస్థ పొందుకున్నారు. కిషోర్ గారికి ఆటోకి కూడా మరి యాక్సిడెంట్ అయ్యింది. అయినా కూడా బిడ్డకి ఏం కాకోకుండా దేవుడు కృప చూపించాడు. అబ్బాయి శ్యాము విషయంలో కూడా మరి దుష్టుడు కన్ను నుంచి దేవుడు తప్పించాడు. అది నాకు తెలుసు. నేను ప్రార్థన చేశాను. ఇంటికి వెళ్ళి కూడా
మరి కొన్ని సందర్భాల్లో ప్రేయర్ ఆయిల్ రాసి మరి అభిషేకం ఇచ్చి ప్రార్థన చేసి వచ్చాను. దేవుడు మరి దాని నుంచి తప్పించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. కుటుంబంలో దుష్టుడు కన్ను మరి ఎంత పని చేసినప్పటికీ దేవుని కరుణగల హస్తము తోడుగా ఉండబట్టి ఈ మాత్రం వీరు ఆదరించబడ్డారు అన్న విషయము అమ్మాయి సాక్ష్యం చెప్పింది, మనం విన్నాము. మనందరికి కూడా తెలుసు ఆ సత్యము. మరి దేవుడు బలపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు, ధైర్యపరుచుకుంటూ వస్తున్నాడు, అభయమిస్తూ వస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ వస్తూ ఉన్నాడు అన్న విషయాలు మనం ఇప్పుడు సాక్ష్యం ద్వారా కూడా మనం విన్నాం. పౌరవ కుమారుడు రాసిన కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది. 84వ కీర్తనలో 5వ వచనములో వారు తెలియచేసిన మాట, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఈ వాక్య ప్రకారంగా ఈ కుటుంబం ధన్యతను సంపాదించుకుంది. దేవుడు బలపరిచాడు. బలహీన సమయాల్లో, బలహీనత ఉన్న సమయాల్లో దేవుడు బలపరిచి మళ్ళా యథావిధిగా భక్తి జీవితములో, ఆరోగ్య జీవితములో మెరుగుపరిచాడు. అందును బట్టి వారు ఈరోజు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు, అర్పణ అర్పిస్తూ ఉన్నారు. ఆ సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారి ప్రయాణము బాకా లోయలో సాగింది. బాకా లోయ అంటే కన్నీటి లోయ. అది జలమయంగా అవ్వాల్సినటువంటి పరిస్థితి, కానీ దేవుడు దాన్ని తప్పించి దీవెనగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బిడ్డలు కొంచెం ధైర్యపరచబడుతూ ఉంటా ఉన్నారు. దేవుడు చేసిన కార్యాలు వారి కంటికి కనబడతా ఉన్నాయి. దేవుడు ఇంత అన్యాయం చేశాడు అని గతంలో అనుకున్న మనమే మరి కొంచెం ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం. ఆ బాకా లోయను దేవుడు మరి మార్చినట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని దేవుడు ఈ 2025 సంవత్సరంలో దాన్ని దీవెనకరంగా మార్చునుగాక. కాబట్టి వారు నానాటికి, రోజు రోజుకి, నెల నెల, సంవత్సరములో బలాభివృద్ధి పొందుతూ స్టెప్ బై స్టెప్ బలపడుతూ ఇదిగో ఇలా వచ్చేసారన్నమాట. ఈ 2024 సంవత్సరం ముగింపులోకి వచ్చేశారు. ఇదంతా దేవుని కరుణగల హస్తము వీరికి తోడై ఉండటం వల్ల జరిగిన కార్యం అని దేవుని ప్రేరేపణను బట్టి నేను చెప్పగలుగుతా ఉన్నాను. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నిజంగా దేవుని హస్తము ఎంత గొప్పదో అన్న విషయాలు మనకు తెలుసు కదా. ఏమ్మా, యాతాను ఒక కీర్తన రాశాడు బైబిల్ గ్రంథంలో. 89వ కీర్తన యాతాను గారు రాసిన కీర్తన. దానిలో తన గురించిగా రాసుకోలేదు, అతను దావీదు గురించే రాశాడు. దావీదుని దేవుడు కనుగొనటము, చేయటము, అటన్నిటిని గురించి ఉంది. అయితే 21వ వచ్చిన లాస్ట్లో నా చేయి ఎడతెగక తోడై ఉండును, నా బాహుబలము బలపరచును. కాబట్టి దేవుని బాహుబలము దావీదును బలపరిచింది కదా. శత్రువు ఎంతగానో వెంటాడాడు. దావీదును ఎంతగానో వెంటాడిన సంగతి తెలుసు మనకి. శత్రువులు అనేకులు ఉన్నారు. సౌలు కూడా ఎంతగానో వెంటాడాడు. అయితే దేవుడు ఎటెళ్ళినా తన హస్తం తోడుగా ఉండి, తను తోడుగా ఉండి ఎక్కడికి వెళ్ళినా కాపాడుకుంటూ వచ్చాడు, ధైర్యపరిచాడు, నిబ్రపరిచాడు, కాపాడాడు, తోడై ఉన్నాడు, మేలు చేశాడు. కాబట్టి దావీదు తర్వాత కాలములో తన అంగలార్పును నాట్యంగా చేసుకోగలిగాడు. కాబట్టి కుటుంబంలో ఉన్న అంగలార్పులు తొలగిపోవును గాక. వారి అంగలార్పు తొలగి వారి హృదయాల్లో సంతోషాన్ని దేవుడు నింపును గాక. నిజంగా ఈ ప్రయాణముల్లో ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మార్గములో జీవన ప్రయాణమైన, మనం చేసే ప్రయాణములోనైనా, మరి కిషోర్ గారు ఆటో ప్రయాణములోనైనా ఆటంకాలు కలిగినా కూడా దేవుడు తోడుండి మేలు కలుగు చేశాడు.
అన్న సత్యం మాత్రం వాస్తవం. ఎజ్రా ఇలాంటి మాటలే చెప్పాడు. 8వ అధ్యాయంలో వారు యెరూషలేము ప్రయాణం చేసినప్పుడు వారు ఏ విధంగా యెరూషలేముకి క్షేమంగా చేరారో, మార్గంలో ఉన్న వాయి ఎలా తొలగిపోయినవో చెప్పిన మాటలు మనం చూస్తాం. 8వ అధ్యాయం 22వ వచనం. మేలు కలుగు చేయుటకు ఆయన దేవుని హస్తము తోడుగా ఉంది. కాబట్టి మేలు చేయటానికి హస్తము తోడుగా ఉండబట్టి ఇప్పుడు మేలు జరుపుకుంటూ వచ్చినాయి. అవసరాలన్నీ తీర్చబడ్డాయి. సమయానికి లేవు అనుకునే సందర్భంలో వాటిని దేవుడు సమకూర్చాడు, అన్నింటి కూడా తీర్చాడు. అమ్మాయి చెప్పింది సాక్ష్యం. ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల ప్రయాణంలో వారి అవసరాలు కొరతలు ఏ విధంగా తీర్చబడ్డవో ఆ విధంగా ఈ సంవత్సరంలో ఈ కుటుంబంలో అవసరాలు తీర్చబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి పరిస్థితిని కూడా దేవుడు తప్పించాడు. కాబట్టి వారు ఈ 2024 సంవత్సరాన్ని కంప్లీట్ చేసే భాగ్యం వచ్చింది. వాళ్ళు యెరూషలేముకు రావటానికి ప్రయాణం కంప్లీట్ చేస్తే వీళ్ళు ఈ సంవత్సరం ప్రయాణాన్ని కంప్లీట్ చేసే ధన్యతను దేవుడు ఇచ్చాడు. 31వ వచనంలో చూస్తాం. దేవుని హస్తము తోడుగా ఉండబట్టి శత్రువుల చేతుల నుండి, మార్గములో పొంచి ఉన్న వాటి నుండి తప్పించబడ్డారు వారు. కాబట్టి కుటుంబం కూడా చాలా సమస్యల నుంచి, చాలా దుఃఖము నుంచి, ఇబ్బందుల నుంచి, ప్రమాదముల నుంచి, ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించబడ్డారు. తప్పించిన దేవుని కరుణగల హస్తాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు, కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు అన్న విషయం వాస్తవం అన్నమాట. కాబట్టి దేవుడు ఈ సంవత్సరం అంతా కాపాడినట్టుగానే 2025 సంవత్సరం అంతా కూడా మరి దేవుడు వారిని కాపాడును గాక, తన హస్తాన్ని తోడుగా ఉంచును గాక, మార్గంలో ఉన్న ఆటంకాలన్నిటిని కూడా దేవుడు తొలగించును గాక. దేవుని హస్తము బలపరచటమే కాదు, అవసరాలు తీర్చటమే కాదు, అభయం ఇచ్చటమే కాదు, రక్షించటమే కాదు, కాపాడటమే కాదు, స్వస్థపరిచే హస్తము కూడా దేవుని హస్తమే కదా. మార్కు సువార్తలో ఒక మాట చూద్దాం. 1వ అధ్యాయం 41వ వచనం. దేవుడు కనికర పడే దేవుడు, కనికరం చూపించే దేవుడు. చెయ్యి చాపి ఆయన ముట్టి శుద్ధుడుగా అమ్మని చెప్పాడు. నాకు ఇష్టమే మనం శుద్ధులుగాను, పరిశుద్ధులముగాను, ఆరోగ్యవంతులుగాను ఉండటము దేవునికి ఇష్టము. కాబట్టి దేవుడు కనికరపడి ముట్టి స్వస్థపరిచాడు, శుద్ధీకరించాడు అన్న విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆరోగ్యవంతుడుగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటిని బట్టి సమర్పణ అన్నది ఉంది. ఆ విషయంలో ఇప్పుడు కృతజ్ఞత అర్పణ వారు అర్పిస్తూ ఉన్నారు. అక్కడైతే దేవుడు యేసుప్రభువు వారు ఖచ్చితంగా శుద్ధీకరించబడి స్వస్థత పొందినటువంటి ఆ వ్యక్తికి చెప్పాడు, యాజకుడు దగ్గరికి వెళ్ళి నువ్వు కనపరుచుకోవాలి. ఏ మేలు జరిగినా, ఏ స్వస్థత జరిగినా, ఏ కార్యం జరిగినా యాజకుడితో పంచుకోవాలి. పంచుకోవటమే కాదు కానీ మోషే విధించినటువంటి దానిని సమర్పించాలి అని ఖండితముగా చెప్పాడు. అయితే ఇతనైతే చేయవద్దన్నది చేశాడు, చేయమన్నది చేయలేదు. చాలా విషయాల్లో ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది. ఖండితంగా 43 చదువమ్మ. ఏం చెప్పొద్దు? ఈ విషయము చెప్పొద్దు. ఎవరితో? అసలు ఎవరికి చెప్పవద్దు, ఎవరితో చెప్పొద్దు. నువ్వు చెప్పాల్సింది ఎవరికంటే యాజకుడికే, నువ్వు కనపరుచుకోవాల్సింది ఎవరికంటే యాజకుడికే. అంతవరకే వెళ్ళి కనపరుచుకో నువ్వు. అందుకే తెలియచేసుకోపో.
ఆయన దాన్ని డిక్లేర్ చేస్తాడు. ఇంకేమన్నా ఉందా లేదా అన్నది ఆయనకి తెలుస్తుంది అని చెబుతాడు. అయితే నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు ఖచ్చితంగా మోషే నియమించిన దాన్ని సమర్పించాల్సిందని ఖండితంగా చెబితే ఈయనేం చేశాడు? ఆ, అది అందరికి చెప్పటం మొదలుపెట్టాడు. అందరికీ స్వస్థత పడిన కార్యం చెప్పకూడదా? కానీ చెప్పకూడదు. కొన్ని సందర్భాల్లో చెప్పమన్నాడు, కొన్ని సందర్భాల్లో చెప్పొద్దన్నాడు కదా. ఎప్పుడు ఏది చెబితే అదే చేయాలి. బండతో కొట్టరా బాబుతో మాట్లాడరా బాబు మోషే అంటే బండతో మాట్లాడాడు. బండను కొట్టరా అంటే బండను కొట్టాడు. బండతో కొట్టమన్నాడు కాబట్టి కానీ బండతో కొట్టేయటమేనాక వెంబడించిన బంట ఎవరు? 2 సార్లు కొట్టబడ్డాక నువ్వు కనాన్ దేశం చూస్తావు కానీ చెరవర బాబు అంది. కాబట్టి మనం ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అన్నది దేవుని చిత్తంలో కొనసాగాలి. ఏది పడితే అది ప్రచారం చేయటం అన్నది మనకి కుటుంబానికి చెడు తెస్తుంది. యేసయ్యకి ఇబ్బంది కలిగించింది అది. యేసయ్య బహాటంగా తిరగలేకపోయాడు. కార్యాలు ఆగిపోయినాయి. రహస్యంగా వెళ్ళాల్సి వచ్చింది ఆఖరికి. కారణం ఎవరు? ఇక వీడు కదా. కాబట్టి మనం చాలా విషయాల్లో జాగ్రత్తగా జాగ్రత్త సుమి అని కూడా సుమి అంటే ఏంది? సువి జాగ్రత్త చెప్పటం చేయి. ఇదే మాట లాభంతో చెప్పాడు కదా. యాకోబు విషయంలో జాగ్రత్త సుమి అని కదా. కాబట్టి మనం చాలా విషయాల్లో దేవుని విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మనం చాలా శోధనలో చిక్కుకోకుండా ప్రశాంతంగా బతుకుతాం. ఆ సత్యము మనం అర్థం చేసుకోవటం చాలా మంచిది. ఏబు గ్రంథంలో కూడా చాలా శోధనలు వచ్చింది ఏబుకి. ఏబు భక్తిపరుడే, భయభక్తులు కలిగిన వాడే, చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడే, యథార్థవంతుడే అయినప్పటికీ శోధించబడ్డాడు. ఏబు శోధనకు దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు? దేవుడు చూపించాడు కానీ మరి ఏదో చెప్పాలో నాకు తెలియదు. దేవుడు ప్రేరేపణ వస్తే చెప్తాను తప్పనిసరిగా. ఏబుకు ఎందుకు వచ్చినాయి, ఏబుని ఎందుకు శోధించాలి ఏమ్మా? అవి ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో దేవుడు వచ్చిన కారణాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయము అపవాది క్రియలను లయపరచటానికి వచ్చాడు. ఎవరు? యోహాను గారు తను రాసిన పత్రికలో రాశారన్నమాట. 3వ అధ్యాయం మొదటి పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం అనుకుంటుంది. అదంతా వద్దమ్మా. అపవాది క్రియలు లయపరచటానికి వచ్చాడు. అసలు అది క్రియలు ఏంటి? అలా ఎలాంటి క్రియలు ఉన్నాయి అన్న విషయాలు మనం చూద్దాం. వాడు ఆ క్రియలు ఎప్పుడు ఎక్కువ చేస్తాడు? ఇప్పుడు కూడా క్రియ చేసి వచ్చి ఇప్పుడే పోయి ఇప్పుడే ఫోన్ వచ్చింది రమ్మని గబాల్ని వెళ్ళాను. ఇక వాడే తప్పుకున్నాడు. తర్వాత ప్రార్థన చేసుకోవటం ఉందిలేమ్మని చెప్పి వచ్చేసా. అపవాది క్రియలు జరుగుతూ ఉన్నాయి సంఘ బిడ్డల్లో. అది ఎక్కువగా అమావాస్య దినాల్లో జరుగుతాయి అపవాది క్రియలు ఎక్కువగా. వీలైతే నేను అమావాస్య రోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దాని గురించి ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆ విషయాలు దానికి అప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇది ఒక మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఏబు గ్రంథంలో 26వ అధ్యాయము 13వ వచనం లాస్ట్లో ఒక మాట ఉంది.
ఆయన హస్తము ఆ మహాసర్పమును పొడిచెను. దేవుని హస్తము మహాసర్పాన్ని పొడిచింది. సర్పము చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంది. అందుకని దేవుని హస్తము పొడవటం ద్వారాగానే ఏబు మరలా కోలుకోగలిగాడు, మరలా సంపూర్ణమైన స్వస్థత పొందుకోగలిగాడు, పోగొట్టుకున్న వాటికన్నా రెండంతలు పొందుకోగలిగాడు, క్షేమ స్థితి పొందుకోగలిగాడు. కాబట్టి దేవుడే ఏ అపవాది క్రియలు కుటుంబాల్లో పనిచేయకుండా, సంఘం మీద పనిచేయకోకుండా దేవుడే. మహాసర్పం అంటే ఎవరు? అపవాదిని ఆయనే సంహరించునుగాక. దేవుడు చేస్తాడు. అది చేస్తేనే ఏబుకు క్షేమస్థితి కలిగింది, రెండింతల మేలు కలిగింది. ఏమ్మా? కాబట్టి కుటుంబానికి కూడా దేవుడు రెండింతల మేలు ఆశీర్వాదాలు దేవుడు దయచేనుగాక, క్షేమస్థితిని అనుగ్రహించునుగాక. రాబో దినాల్లో ఈ మహాసర్పము ఈ కుటుంబాల్లో ఈ 9 మందిని కూడా ఏమీ చేయకోకుండా దేవుడు కాపుదల ఉంచునుగాక. కాబట్టి అలాంటి విషయాలు మనకుంటాయి. 27 అధ్యాయాలు కూడా మాట చెప్తాడు, 11వ వచనం. ఏబు చెప్పిన సాక్ష్యం ఇది. ఏమంటాడు? నేను మీకు చెప్తాను అబ్బాయి, దేవుని హస్తం గురించి నేను చెప్తాను, మీకు ఉపదేశం చేస్తాను. నేను దాయను దేవుని హస్తం ఎలాంటి సాహస కార్యాలు చేస్తుందో, అద్భుత కార్యాలు చేస్తుందో, స్వస్థత కార్యాలు చేస్తుందో, ఎలా చేసిందో, మరి అతను ఏ విధంగా బయటపడ్డాడు అన్న విషయాలు నేను దాయకుండా చెబుతాను, మీకు ఉపదేశం చేస్తానని ఏబు చెప్పిన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి దేవుని హస్తము స్వస్థపరిచే హస్తమే కాదు, సాతానుని కూడా దూరపరిచే హస్తము మనకి ఎన్నప్పుడు తోడుగా ఉండేది. కాబట్టి సంవత్సరం తోడుగా ఉన్నట్టుగా 2020 సంవత్సరంలో కూడా ఈ కుటుంబస్తులందరికీ, సంఘ బిడ్డలందరికీ తోడై ఉండును గాక. స్వస్థతే కాదు, ఆయన హస్తాలు ఆశ్రయించే హస్తాలు. శిశువుల్ని బెతనియా దాకా తీసుకెళ్ళాడు యేసుప్రభువు వారు. బెతనియా దాకా తీసుకెళ్ళి ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించి వెళ్తున్నాడు. ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోతూ ఉన్నాడు. అలాంటి సమయంలో దీవించి వెళ్ళాడు అనమాట. కాబట్టి మనకి 2025లో ప్రవేశించబోతున్నాం. కాబట్టి దేవుని హస్తాలు మనల్ని ఆస్వాదించును గాక. చూస్తారా? 24వ అధ్యాయం లోకాసు వార్తలో 50వ వచనం ఉంటుంది. చేతులెత్తి వారిని ఆస్వాదించను. దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదాలు దేవుడు తప్పనిసరిగా మన కుటుంబాలకు దయచేయను గాక. మలాకి గ్రంథంలో కూడా ఏం చెబుతాడంటే, పిల్లోడికి, చిన్న పిల్లోడికి పొట్టలో నుంచి పుట్టినప్పుడు సరిగ్గా సూర్యకిరణాలు పడక పిల్లోడికి కామెర్లైనవి, కాబట్టి ఎండలో పెట్టండిరా, ఆ సూర్యుడు కిరణాలు పడితే స్వస్థత వస్తుందని, ఆరోగ్యం వస్తుందని. నీతి సూర్యుడైన యేసు ప్రభువారు కిరణాలు మన మీద పడితే మనకి సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది కదా. ఈ సూర్యుడి, ఇది దేవుని సృష్టి. కానీ నీతి మలాకి రాస్తాడు 12వ ప్రవక్త, లాస్ట్ ప్రవక్త, చిన్న ప్రవక్తల్లో నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలుగ చేస్తవి. ఆ రెక్కలు సజీవమైన రెక్కలు, బలిష్టమైన రెక్కలు, సురక్షితమైన రెక్కలు, ఆరోగ్యాన్ని కలిగించే రెక్కలు. ఈ రెక్కల కింద ఈ కుటుంబాలను, మన సంఘాన్ని దేవుడు భద్రపరచును గాక, కాసి కాపాడును గాక. 2020 సంవత్సరం అంతా కాపాడి 2026లో ప్రవేశపెట్టును గాక. 2020 సంవత్సరము నిజంగా చాలా భయంకరమైనటువంటిది కదా. భూకంపాలతోనూ, తుఫాన్లతోనూ, తెగుళ్ళతోనూ, ప్రమాదాలతోనూ, కొత్త వైరస్సులతోనూ నిండుకొని ఉంది. అమ్మాయిలు వచ్చారు.
మా అమ్మాయి వచ్చింది నేను చూస్తున్నాను. మరి అమ్మాయి ఏం చెప్పిందో 10 సంవత్సరం నేను జనవరిలో చెప్పే అన్నీ చెప్పిద్దంట. ఆయన వచ్చాడు నిన్న. అయ్యగారు మీరు 3 సంవత్సరాల ముందు మేము చూస్తున్నాం. మీరు జనవరిలో ఏవైతే చెప్పారో అయ్యే జరిగినాయి. మాకు సూచన చక్కగా అమ్మాయి చెప్పింది. మేము చర్చికి రాకపోయినా మాకు తెలిసినయి. ఖచ్చితంగా అయ్యే జరిగినాయి. మరేంటి 25 సంవత్సరాల సంగతి ఏంటి? అని అడిగారు. ఇంక జనవరి రాలేదు కదండి అంటే, అన్న మీకు తెలుస్తుంది కదా, ఒక ఆలోచన ఉంటుంది కదా, దేవుడు తెలియజేస్తాడు, చెప్పండి అని చెప్పించుకొని కాసేపు కూర్చొని వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారు కూడా బాగాపోతే చెప్పాడు, ఇట్లా బాగాలేదు నాన్నగారు అంటే, ఇక ఆశీర్వదులుకోవటమేనయ్యా ఉన్నాడు, దానివల్ల ఉపయోగం లేదు, టైం అయిపోయింది అని చెప్పినప్పుడు అలాగని ఆయన చనిపోయాడు తర్వాత. కాబట్టి చాలా క్రిటికల్గా ఉంది. మనం దేవుని కృపలో ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉంటే అంత మంచిది కదా. శోధనలో ప్రవేశించకుండా కాపాడగలిగింది ఏంటంటారు? ప్రార్థనే. ఒకవేళ శోధన కలిగినా కూడా తప్పించేదేంటి? ప్రార్థనే. యేసుప్రభువు వారు రాత్రి పట్టుకుంటారు అనుకున్నంగా ప్రార్థన చేసేటప్పుడు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయమని. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ప్రార్థన చేయపోయారు, నిద్రమత్తుగా ఉన్నారు, మెలుకోండి ఎలర్ట్గా ఉండమని. తర్వాత అప్పుడు దాకా నమ్మనటువంటి యాకోబు తర్వాత నమ్మాడు. యేసుప్రభు సహోదరుడు ఆయన తర్వాత నమ్మాడు. తర్వాత ఆయన రాశాడు ఏమని, మీలో ఎవరికైనా శ్రమ కలిగిన హరుదైనరా, నేను ఒకప్పుడు చేయలా. ఆయన అవునమ్మ యేసుప్రభు ఈయన కాదు, ఏది యేసుప్రభు శిష్యుడు యాకోబు కాదు, యేసుప్రభు సహోదరుడు యాకోబు. ఎందుకంటే అపోస్తుల కార్యంలో చనిపోయాడు ఆయన. ఈయన వేరు. కాబట్టి ఆయన హస్తము మళ్ళీ ఎంతగానో కాపాడుతాడు. ఏమ్మా? యోహాను తమ్ముడు. అవును. యోహాను గురించే ఆయన హృదయానికి దగ్గరగా కూర్చునేవాడని రాయబడింది, కానీ పేతురు గురించి రాయబడలేదు. సరే అవన్నీ ఆంద్రియ కూడా పేతురు గారి బెదరే. వీళ్ళు యేసుప్రభు శిష్యుల్లో అన్నదమ్ములు ఉన్నారు. జబదయి కుమారులేమో యాకోబు అని యోహాను, పేతురు ఆంద్రియ, వీళ్ళిద్దరు బెదర్సే. సరే మన ఎందుకని దేవుని హస్తము మళ్ళీ ఎంతగా కాపాడదు. పేతురు గారు అన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. పేతురు ఎంతో మరి భయపడిపోయాడు పరిస్థితిని చూసి. భయము ముంచేస్తుంది. మునిగిపోతా ఉంటే యేసుప్రభు మునగనిచ్చాడా? మునిగిపోరా అన్నాడా? చెయ్యి చాపి పట్టుకొని పైకి లేపి దోని దాకా తీసుకొచ్చి దోనిలో ఎక్కించి ఆ గాలిని అణిసివేసి అద్దరికి చేర్చాడు క్షేమంగా. ఆ క్షేమంగా మనల్ని 2026కు చేర్చునుగాక. 25 కాదు, 26 చేర్చాల. అట్టా దేవుని హస్తము కూటమి ఏర్పాటు చేసుకుని కుటుంబానికి మన సంఘ బిడ్డలందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఏమా చేస్తావు అనుకున్నారు లేండ్రా అమ్మాయికి?